ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని యొక్క మాటలు మనకు దొరికినప్పుడు వాటిని వినటం కాదు, తినటం అనేటువంటిది అవసరం అనేటువంటి సంగతిలో, సత్యంలో పార్ట్ 3లో ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో స్వీకరించి అంగీకరించేటటువంటి వారి జీవితాల్లో కలిగేటటువంటి మరి యొక్క మేలును గురించి చిన్న ధ్యానంలో మనం తెలుసుకుందాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో స్వీకరిస్తారో, విధేయత చూపిస్తారో, ఆ వాక్యాన్ని అనుసరించి వారి జీవితాలు మలుచుకుంటారో వారు దేవుని యొక్క ఉగ్రత నుండి, తీర్పు నుంచి తప్పింపబడతారు, కాపాడబడతారు, గొప్ప వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు. ఉదాహరణకి నోవాహు జీవితం. జలప్రలయం సమయంలో దేవుని ఉగ్రత భూలోకం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ జలప్రలయంలో నుంచి నోవాహు జీవితం, నోవాహు కుటుంబం కాపాడబడింది. నోవాహు కుటుంబం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంది. నోవాహు కుటుంబము దేవుని యొక్క వాగ్దానాలను సొంతం చేసుకున్నట్లుగా మనము కనుగొనగలుగుతూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి వాటిని మనం ప్రేమతో స్వీకరించినప్పుడు కేవలం ఉగ్రత నుంచి తప్పించటమే కాదు, విడిపించటమే కాదు, గొప్ప వాగ్దానాలను కూడా అది మనకి అనుగ్రహిస్తుంది. మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసి, నీ జీవితంలో కేవలం ఆ వాక్యాన్ని విని విడిచిపెడుతున్నవేమో ఆలోచన చేసుకో. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ దానిని మనం ప్రేమతో స్వీకరించి, అంగీకరించి, విధేయత చూపించి సరి చేసుకోగలిగినట్లయితే అద్భుతాలు చూస్తాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మాటలు మాకు దొరికినప్పుడు వాటిని వినడం కాదు, తినటం అవసరమైనటువంటి సత్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.